యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, అది జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ లేఖనం. రెండింతలుగా మీకు నేను మేలు చేసేదను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒకంత మేలుకే ఈ లోకంలో ఎంతో మురిసిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, తన యందు భయభక్తులు కలిగిన వారికి, తన యందు నమ్మకమైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తున్నారో వారి పక్షముగాను, అలాగే అంతటి యథార్థవంతులైనటువంటి దేవుని యొక్క యందు భయభక్తులు కలిగిన వారి పక్షముగా రెండింతల మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనకు ఒకంత మేలు కావాలా, మరి రెండింతల మేలు కావాలో ప్రతి విశ్వాసి కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆ యొక్క అర్థం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాగ్దానమని ఎరిగి జీవించగలిగినట్లయితే, ఏ దినమునైనా ఆ రెండింతల ఆశీర్వాద కొరకు మీరును మనమును అందరము తలలు వచ్చి దేవుని యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కనికరములు కలిగిన నా దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు నా తండ్రి. ప్రభువా, ఈ యొక్క నూతనమైన వాగ్దానం చేత ఈ దినమున మమ్మలను ప్రభా మీ ఆధీనంలోకి తీసుకుని మీ చిత్తములో మీరు నడిపించమని బ్రతిమలు ఆడుకుంటూ, వీక్షించుచున్న ప్రతి బిడ్డకు కూడా వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి. ఆలాగుననే రెండింతల ఆశీర్వాదమునుకొని బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా అర్హులుగా ఎంచమని ఈ ఉదయకాల సమయంలో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.